ఒక అబ్బాయి ఫోన్ విపరీతంగా వాడుతూ ఉంటాడు. దాంతో అతని మొబైల్‌లో ఛార్జింగ్ అయిపోతుంది. ఎంత వెతికినా ఛార్జర్ అస్సలు దొరకదు. విసుగొచ్చి బెడ్ మీద కూర్చుంటాడు. ఆ బెడ్‌కి గోడకి మధ్యలో ఛార్జర్ పడిపోయి ఉంటుంది. అప్పటికే బ్యాటరీ 1%కి వచ్చింది. వెంటనే ఛార్జర్ తీసి మొబైల్‌కి ఛార్జింగ్ పెట్టాడు. అప్పుడు మొబైల్ కోపంగా ఛార్జర్‌తో "నువ్వు నాకు అవసరం ఉన్నప్పుడు దొరకవు. అవసరం లేని సమయంలో మాత్రం దగ్గరలో ఉంటావు" అంటుంది. దానికి ఛార్జర్ బాధపడుతూ "నువ్వు చెప్పింది నిజమే మొబైల్. కానీ నువ్వు నీ బ్యాటరీ ఖాళీ అయ్యే వరకు నీకు నా విలువ తెలియదు. నీ బ్యాటరీ అయిపోతే మాత్రం నా మీద నీకు ప్రేమ పెరుగుతుంది. నీ అవసరం తీరాక ఎక్కడ పారేస్తారో కూడా తెలియదు" అంటుంది. దాంతో మొబైల్ కొద్దిసేపు మౌనంగా ఉండి తనలో తాను ఆలోచించుకుంది. రోజంతా నోటిఫికేషన్స్, కాల్స్, వీడియోలు చూస్తూ బిజీ జీవితంతో తన ఎనర్జీని ఖర్చు చేస్తూ ఛార్జర్ విలువను మర్చిపోయాను కదా అని అనుకుంటుంది. బ్యాటరీ 1% చేరగానే ఛార్జర్ కోసం ఆరాటపడుతూ ప్రేమగా దగ్గరయ్యాను. నా జీవితాన్ని మళ్ళీ వెలిగించే శక్తి ఈ ఛార్జరే కదా అని అప్పటి నుండి ఛార్జర్తో రోజూ ప్రేమగా ఉంటుంది. ఈ కథ ద్వారా నేను చెప్పేదేంటంటే, మన జీవితంలో కూడా చాలామంది ఛార్జర్‌లా ఉంటారు. మనకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే గుర్తొస్తారు. అది తల్లిదండ్రులు గానీ, స్నేహితులు గానీ, పక్కింటి వాళ్ళు గానీ, బంధువులు గానీ, బయటి వాళ్ళు గానీ ఎవరైనా కావచ్చు. కానీ వాళ్ళు లేకపోతే మన జీవిత బ్యాటరీ తగ్గిపోతుంది. అందుకే మీ జీవితంలో అలాంటి వాళ్ళు ఉంటే అవసరమైనప్పుడు మాత్రమే కాదు, ఎప్పుడూ విలువ ఇచ్చి వాళ్ళకి కృతజ్ఞత చెప్పాలి. కనీసం తిన్నారా, ఎలా ఉన్నారు అని అయినా అడగాలి. నీ జీవితానికి ఛార్జర్‌లా ఛార్జ్ ఇచ్చేవారిని మర్చిపోవద్దు. ఎందుకంటే వాళ్ళ వల్లే నీ లైఫ్ ఆన్‌లో ఉంటుంది. ఆనందంగా ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.